యాక్చువల్లీ మీ గురించి కొంచెం చదువుకొని వచ్చాను. మీకు బాలసుబ్రహ్మణ్యం గారు క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాను. మన క్లాస్మేట్ అనంతపూర్లో 2 years అనంతపురం చదువుకున్నాం ఇంజనీరింగ్. ఇప్పుడు నాకన్నా 1 year జూనియర్. ఒక 3 months ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. సో దట్ టైం ర్యాగింగ్ అది ఎక్కువగా ఉన్నప్పుడు నాతో తోడు తీసుకెళ్తుండేవాడిని. వాళ్ళు ర్యాగింగ్ అంటే ఇటు బాగా పాడతాడు సార్ అంటే మమ్మల్ని వదిలేసేవారు. We kept our friendship. The last one he did a selfie for me. I didn't know how to do it. అంటే వాట్ నీ చేస్తూ చూపిస్తారని he did the selfie. సో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని మీరు కలుస్తూ ఉంటారా? నేనుగా పర్పస్గా కలవను. ఎక్కడైనా కాన్ఫరెన్స్లో వాటిలో ఉన్నప్పుడు ఇఫ్ యూ రికగ్నైజ్ మీ కమ్ డౌన్ అండ్ సే హలో టు మీ. సో స్టిల్ ఈజ్ ద సేమ్ నారాయణమూర్తి, నో చేంజ్, డౌన్ టు దేర్. గ్రేట్ లీడర్, ఎస్టాబ్లిష్డ్ సచ్ ఎ కంపెనీ విత్ వాల్యూస్ అండ్ ఆల్. సో మీ ఊర్లో సావిత్రి గారి స్కూల్ ఉంది అన్నారు, మీరు అక్కడే చదివారా అండి? లేదమ్మా, లేదు. నేనంతా విజయవాడ చదువు అంతా. విజయవాడలో ఫస్ట్ చదువుకుంది రోడ్ సైడ్ బడి. మన కాలువ, నీటి కాలువలు వెళ్తుంటాయి కదా, దాని పక్కనే చిన్న బడి ఉండేది, అక్కడ చదువుకున్నాం. కాన్వెంట్ స్కూల్కి అటువంటి వాటికి వెళ్ళలేదు. చదువుకుందేమో కాలేజ్ ఏమో రౌడీ కాలేజ్, SRR CVR కాలేజ్ అని. అక్కడ అంత గుండాయిజం, అమ్మాయిలని ఎలా ఏడిపిస్తాం, ఇటువంటివన్నీ నేర్చుకున్నాం. 1 year ఫుల్ టైం నేర్చుకున్నదంతా అదే, హౌ టు టాక్ టు గర్ల్స్ అండ్ అమ్మాయిని ఎలా ఏడిపించాలి, ఏంటి ధైర్యం వెళ్తాం, వెళ్ళి మాట్లాడటం ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ తో పైకి వచ్చాము. సో మీరు రోడ్ సైడ్ బడి అంటున్నారు, రౌడీ కాలేజ్ అంటున్నారు, మీరు కూడా ఎంతమంది వెనకబడినరు? వెనకపడటం కన్నా మనం ప్రాక్టీస్, బేసికల్లీ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. అప్రోచ్ అవ్వటం, మనం పెద్ద ఆయనకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగానే ఒక అమ్మాయిని వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలి, అందువలన ఈ రోజు వరకు నేను ప్రాక్టీస్ చేస్తాను. హౌ టు టాక్ టు స్ట్రేంజర్స్, వాట్ కాన్వర్సేషన్స్ యూ కెన్ మేక్. ఇప్పుడు వెన్ యూ గో ఆన్ ద ఫ్లైట్, by the time you go and get down, you become friends at least 6 people. So you develop, everybody has a story to say. It is how to get the story out of them. So based on the questions, non-imposing questions కాకుండా మామూలుగా ఆయన చెప్పింది కరెక్ట్ అంటుంటూ అని అప్పుడప్పుడు చొరకేస్తుండాలి కదా. దెన్ ఓన్లీ ద గై విల్ సే ఆర్ యు లిసనింగ్ ఆర్ టెల్లింగ్ మీ సంథింగ్ కదా. అయితే అంటే మీ మళ్ళీ ఇంటర్వ్యూ మీ వైఫ్ చూస్తే ఇంకెలానో ఉంటుంది, బట్ మా వైఫ్ తెలియని ఇంటర్వ్యూలు ఏమన్నాయి. సో నేను అడిగాను కూడా, ఇంటర్వ్యూకి వస్తావా అని, నా తరపు నువ్వే చెప్తావు బాగానే చెప్పింది. సో మీరు ఇండియాలో ఏమైనా క్రష్లు ఎవరెంటన్నా పడ్డారు? క్రష్లు ఏంటి, క్రష్లు అప్పుడేంటి ఇప్పుడేంటి, ఎప్పుడు నువ్వు క్రష్లే. అయితే సుబ్బు గారు కూడా కాలేజ్ లో అన్ని చేశారు అయితే. లేకపోతే కాలేజ్ డిగ్రీ ఇస్తారు కదా. గుడ్ టు నో దాట్. సో మరి ఆ రోజుల్లోనే మీరు అంత రొమాంటిక్ గా ఉన్నారు, మరి అక్కడ మీకు ఎవరు ఉన్నమాట చెప్పించేవాళ్ళం. ఎందుకంటే వీ గాట్ టు స్టడీ, హైయర్ స్టడీస్కి వెళ్ళాలి కాబట్టి వీ వోంట్ మ్యారీ అని చెప్పేవాళ్ళం. బట్ దే ఆల్వేస్ యూస్ టు వెయిట్ ఫర్ మీ అండ్ కెప్ట్ ఇన్ టచ్. ఉత్తరాలు రాస్తుండేవారు. సో అన్నీ చేసాము. ఆ టైంకి చేయాలి కదా. సో అక్కడ ఎవరు ఇది చేసుకోలేరు, ఇక్కడికి వచ్చే మ్యారేజ్ కూడా చేసేసుకున్నారు మీరు. అవును, అందువల్ల అందరి హార్ట్స్ అక్కడ బ్రేక్ అయిపోయాయి. బ్రేక్ అయింది, మళ్ళీ పుట్టుకెళ్తారు కదా. అదేం లేదు, బట్ ఉన్నమాట ఉన్నది చెప్పాలి, దీని దారి అదే కదా. దేర్ ఇస్ నో ఇష్యూ. అండ్ అంత రౌడీగా ఉండి, అంత రొమాంటిక్ ఉండి, ఇలా అంటే ఫోకస్డ్ కూడా ఉన్నారు మీరు. సో మీ విజన్ చాలా లాంగ్ ఉంది. సో ఆ టైంలో 1968 ఐ థింక్ ఫ్లైట్ ఎక్కడానికి కూడా భయపడుతూ ఉంటారేమో. మీ విజన్ ఏంటి అమెరికాకు? అంటే చాలా మంది ఆ టైంలో ఐ థింక్ బ్రిటన్, యూకే, మోస్ట్లీ యూకే కాన్సన్ట్రేట్ చేసేవారు. స్టడీస్ బార్ ఎట్లా లా అంటే ఇంజనీరింగ్ అటువంటి వెళ్ళేవారు. బట్ మాది IIT ఖరగ్పూర్ ఏమో అటాచ్డ్ టు MIT.
సో వీ స్టడీడ్ ద బుక్స్ అండ్ హియర్ అండ్ ఆల్. సో మా ప్రొఫెసర్స్ అంతాను ఇక్కడ యుఎస్ నుంచి వచ్చేవారు. ఓకే సో వాళ్ళు మోటివేషన్ మాకేంటంటే అమెరికా ఇస్ ద బెటర్ అని. ఓకే సో మా టైంకి వచ్చేటప్పటికల్లా మారిపోయింది, ఈక్వేషన్స్ మారినాయి. అచ్చా సో వీ జస్ట్ లైక్ వీ గాట్ రికమెండేషన్ లెటర్స్ ఉంటే వీ కెటింగ్ గెట్ ఎ సీట్ ఈజీలీ. అచ్చా బట్ స్కాలర్షిప్స్ అయి రావటం ఒక్కోసారి కాంపిటీషన్ దీన్ని. ఓకే సో వెళ్ళి ఒక 2 ఏళ్ళు చదువుకొద్దాం అనేసి అనుకున్నాం. అచ్చా బట్ 2 ఏళ్ళ కన్నా నాకైతే మైండ్ అనే ఉంది మైండ్ సెట్. అచ్చా సో క్లారిటీ ఈస్ దేర్ ఇన్ మై మైండ్ బేసికలీ That's nice. లాంగ్ టర్మ్. అండ్ ఆ టైంలో మేము విన్నాం ఏంటంటే ఇలా రాగానే ఇలా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తామంటారు, మీకు కూడా అలాగే వచ్చిందా? విత్ ఇన్ 2 yearsలో వచ్చింది. అప్పుడు కూడా ఇలా స్పాన్సర్షిప్ ఎంప్లాయర్ ఉండాలి. అచ్చా స్టార్టప్ కంపెనీ ఒకటి ఉంటే దాంట్లో చేరాను, యాండేటా అని. అచ్చా విత్ ఇన్ ఇయర్లో ఇతను చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. సౌండ్స్ వి నీడ్ హిమ్ అని రాస్తే ఇంత పెద్ద పేపర్ వర్క్ ఉండేది కాదు. కాదు. సో బై 76 బైసెంటేనియల్లో అప్పుడు ఐ బికమ్ సిటిజన్ ఆల్సో. ఓకే 77-6కి బేసికలీ. ఓకే సో 69, 70 కల్లా గ్రీన్ కార్డ్ వచ్చింది. వావ్. దెన్ ఐ స్టార్టెడ్ స్పాన్సరింగ్ మై మదర్ని తీసుకొచ్చాను. వెన్ షీ 70-year-old, షీ కేమ్ అండ్ మెట్ మై వైఫ్. Then she approved, with her approval only I got married basically.